లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ బీఆర్ఎస్ లో విపత్కర పరిణామాలకు దారితీస్తోంది. కారు పార్టీకి భవిష్యత్తు లేదనే బెంగతో కేడర్ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ నేతలు చెట్టొకరు పొట్టుకొకరుగా మారుతున్నారు. జగిత్యాల జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ జెండా పట్టుకునేందుకే కార్యకర్తలు భయపడుతున్నారా? పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీ పూర్తిగా డీలా పడిందా? కాంగ్రెస్ బీజేపీ జోష్పై ఉంటే గులాబీ దళంలో గందరగోళం నెలకొందా? తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కేడర్ మెల్లగా జారుకుంటోంది. కారు పార్టీలోనే కొనసాగితే భవిష్యత్తు ఉండదనే బెంగతో ఇతర పార్టీలోకి వలసపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత నేతల రాజీనామాల పర్వం మరింత పెరిగింది. దీంతో కారు పార్టీ పెద్దలు కంగారు పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ లో ఒకప్పుడు జగిత్యాల అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కవిత అన్నట్టే ఉండేది. 2014 నుంచి 2019 వరకు ఆమె ఇక్కడకు వస్తే చాలు సీఎంకు ఉన్నంత సెక్యూరిటీ ఉండేది. ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని జగిత్యాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. అయితే గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కవిత ఓడిపోయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విభేదాలు వచ్చాయి. దీంతో జగిత్యాల మోహం చూడలేదు. అయినప్పటికీ పదవులు, అభివృద్ధి విషయంలో మాత్రం కవిత తన మాటే నెగ్గించుకునేవారు. 2018 ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కవిత ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కుడి ఎడమ భుజాలుగా ఉన్న పలువురు నేతలు కారు పార్టీలో చేరారు. కవిత ఓడిన పార్టీ అధికారంలో ఉండటంతో అప్పట్లో ఏదైనా పదవి వస్తుందేమోనని కొందరు ఆశగా ఎదురు చూశారు కవిత అనుచరులు. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మరీ ముఖ్యంగా జగిత్యాల నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. గతంలో కవిత అనుచరురాలుగా ఉన్న భోగ శ్రావణి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విభేదాల కారణంగా బీజేపీలో చేరిపోయారు. ఇటీవల ఈ శాసనసభ్యుడి వ్యవహార శైలి నచ్చక కొందరు కారు పార్టీ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా గెలిచిన మున్సిపల్ చైర్పర్సన్ కూడా కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో కారు పార్టీ ఖాళీ అవుతోందనే టాక్ నడుస్తోంది. మిగిలిన నేతలు కూడా ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉన్నారని చర్చ సాగుతోంది. వాస్తవానికి పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత బరిలో దిగుతారని భావించారు పార్టీ నేతలు. ఈమె పోటీలో నిలబడితే చాలు బీఆర్ఎస్ లోనే ఉంటామనే టాక్ కూడా వినిపించింది. కానీ పోటీ నుంచి కవిత తప్పుకోవడంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో అరెస్టు కావడంతో స్థానిక తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే కొందరు బీజేపీ, మరికొందరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఒకప్పుడు జగిత్యాల్లో వెలిగిన కవిత అనుచరులు ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగులుతున్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఇక నోటిఫికేషన్ సమయానికి బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి క్యాడర్ వలసపోకుండా బీఆర్ఎస్ పెద్దలు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.